ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో ఇంకా కొన్ని శ్లోకాలకు అర్థం చూసుకుంటూ వెళ్దాము. పోయిన వారము కొంత దానము అన్న ధర్మం చూసాము. ఆ తర్వాత ఇంకా కొన్ని చేయవలసిన ధర్మాలు, ఆచరించవలసిన ధర్మాలు చూసుకుంటూ వెళ్ళాము. దానము చాలా ముఖ్యమైన ధర్మం. అన్నింటికన్నా ముఖ్యమైన ధర్మము దానము. దాన్ని తెలుసుకుని చెయ్యాలి. ఎందుకు అంటే దాని గురించి అన్ని చోట్ల చెప్తూనే ఉంటారు మనకు. మన తైత్తిరీయోపనిషత్తు గూడా ఇక్కడ దానం చెయ్యవలసి ఉంటుంది. ఎట్లా చెయ్యాలి అంటే శ్రద్ధగా చెయ్యవలసి ఉంటుంది. అశ్రద్ధతో చేయడానికి వీల్లేదు. శ్రియాదేయం నీకున్నంతలో దానం చేయవలసి ఉంటుంది. నీ శక్తికి మించో తక్కువయ్యో గాదు. క్రియాదేయం భయభక్తులతో చేయవలసి ఉంటుంది. క్రియాదేయం. సంవిదాదేయం జ్ఞానంతో తెలుసుకుని చెయ్యి దానము. ఎట్లా పడితే అట్లా చెయ్యకు అని మనకు మన శృతి ఏం చెప్తుందో దాన్నే మళ్ళీ మనకిక్కడ స్మృతి కూడా చెప్తుంది. మనుస్మృతి కూడా దానం ఎట్లా చెయ్యాలి, ఎట్లా చెయ్యకూడదు, ఎవరికి చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి, ఏమి అని మళ్ళీ చాలా విస్తారంగా మన శృతి ఏం చెప్పిందో దాన్ని విస్తరించి ఆచరణ యోగ్యమైన విధంగా స్మృతి చెప్తుంది. ఈ శృతి చెప్పిందే స్మృతి చెప్తుంది. శృతి స్మృతులు ఏవి చెప్పాయో వాటినే మన శాస్త్రాలు కూడా, మన పురాణాలు కూడా చెప్తూ ఉంటాయి. అందుకనే భగవద్గీతలో మన భగవంతుడు దాతవ్యం అనుకొని చెయ్యి. నువ్వు నిర్లక్ష్యంగా దానం చెయ్యరాదు. అశ్రద్ధయా అదేయం. అట్లానే దేశకాల పాత్రత చూసి చెయ్యి. దేశకాల పాత్రత చూడక ఫలాన్ని ఆశించి ఒకవేళ నువ్వేమైనా చేశావంటే అది ఫలించదు అని చెప్తూ పైగా ఇవెట్లా ఉంటాయంటే వీటి లైనప్ ఎట్లా ఉంటుంది అంటే మనకు వేదం ఏం చెప్తుందో వేద మంత్రాల్లో ఇది తైత్రీయోపనిషత్తులోని మంత్రము. తైత్రీయోపనిషత్తులో 11వ అనువాకలో ఉన్న మంత్రాలు శిక్షావళిలో. అందులో ఇదిగో నువ్వు దానం చెయ్యి, శ్రద్ధగా చెయ్యి, అశ్రద్ధగా చెయ్యకు, నీకున్నంతలో చెయ్యి, భయభక్తులతో చెయ్యి, జ్ఞానంతో చెయ్యి అన్నది గదా! అని మనకు ఏదైతే వేదం చెప్తుందో, శృతి చెప్తుందో దాన్ని మన స్మృతి విశదీకరిస్తుంది. అయితే ఎందుకు అంటే శృతి అల్పాక్షరాలతో క్లుప్తంగా చెప్పిన విషయాన్ని మన స్మృతి విశదంగా చెప్తుంది. ఇంకా కొంచెము అర్థమయ్యే విధంగా ఆచరించడానికి వీలుగా. ఒక్కొక్కసారి ఇందులో గూడా మనకేమైనా అనుమానాలొస్తాయేమో! అందుకని ఇంకా జాగ్రత్తగా, ఇంకా సులువుగా అర్థం అవ్వడానికి వీలుగా ఎగ్జాంపుల్స్‌తో సహా మనకు పురాణాలు చెప్తూ ఉంటాయి. మనకు వేదాలు చెప్పిన విషయాన్ని స్మృతులు మళ్ళీ టెక్స్ట్ బుక్ లాగా రాసిస్తాయి. అయితే ఈ టెక్స్ట్ బుక్‌లో ఉన్న విషయాన్ని ఎట్లా అమలు పరచాలి అని పురాణాలు ఎగ్జాంపుల్స్‌తో సహా చెప్తాయి. ఎట్లా అంటే మన తైత్రీయం ఏం చెప్పింది? నువ్వు శ్రద్ధగా ఇవ్వు, అశ్రద్ధగా ఇవ్వకు, జాగ్రత్తగా ఇవ్వు, తెలుసుకొని ఇవ్వు అని చెప్పింది. దానికి మన శాస్త్రం ఏం చెప్తుంది? ఇదిగో ఈ విధంగా దానం చేయవలసి ఉంది. ఈ విధంగా ప్రత్యుపకారాన్ని కోరి దానం చెయ్యరాదు. నువ్వు ఈ విధంగా దేశకాల పరిస్థితులు చూసుకోకుండా దానం చెయ్యరాదు అని చెప్తూ ఉన్న విషయానికి మన పురాణం ఇంకా కొంచెం ఎగ్జాంపుల్స్ చెప్పాలి గాబట్టి, ఒక కథగా చెప్తుంది. ఎట్లా సాత్వికమైన దానం ఎట్లా చెయ్యాలి అనగానే రామచంద్రమూర్తి దానం ఎట్లా చేస్తారు? ఆయన వనవాసానికి బయలుదేరుతూ ఉన్న సమయంలో ఆయనకు ఉన్న ఏవేవైతే వస్తువులున్నాయో, ఆస్తులున్నాయో వాటిని ఆయన ఎవరెవరికి ఏ విధంగా దానం చెయ్యాలో ఆ విధంగా చేస్తూ వెళ్లారు.
ఆయన్ని అనుసరించి సీత కూడా చేసింది. లక్ష్మణస్వామి గూడా చేస్తూ వచ్చారు. ఏ విధంగా ఎంత మర్యాదగా, పాత్రత చూసి, దేశం చూసి, కాలం చూసి, పద్ధతి ప్రకారము శ్రద్ధగా, జ్ఞానంతో రామచంద్రమూర్తి ఏ విధంగా దానం చేశారు అని చూసి మనం తెలుసుకోవచ్చు. ఒకటి ఏమంటే దేశకాల పాత్రత చూసి, రెండోది వాళ్ళు నాకేమిస్తారు? నేను వాళ్ళకిప్పుడిచ్చాననుకో, మళ్ళీ నేను తిరిగొచ్చేసరికి వాళ్ళు నాకేమైనా ఇస్తారా? అని ఆ రకంగా. లేతే నేనిప్పుడిచ్చాననుకో, నాకేమైనా పుణ్యమొస్తుందా? గొప్ప లోకాలొస్తాయా? లేకపోతే ఇంకేమైనా వస్తుందా? అని ఏదో ఆశపడి గాదు రామచంద్రమూర్తి దానాలు చేసింది. ఆయన దాతవ్యం అనుకున్నారు, దానం జేసి వెళ్ళిపోయారు. ఆ రకంగా ఎవరైతే దానాలు చేస్తారో అది సాత్విక దానమని మనకి ఏ శాస్త్రం చెప్తుందో, ఆ విషయాన్ని మన రామాయణము రామచంద్రమూర్తి చేసి చూపిస్తారు. అట్లానే ఏ దానమైతే రాజసికమైన దానమై ఉంటుందో, ప్రత్యుపకారం కోరి, నేను నీకిదిస్తాను, నువ్వు నాకేమిస్తావు? లేదా నేనిది దానం చేశానంటే నాకేమొస్తుంది? అని ఆ రకంగా ఇంకేంటో ఆశించి, ఒకవేళ ఫలాన్ని ఉద్దేశించి దానం చేస్తే అది రాజసికమైన దానము. ఇది అల్పమైన ఫలితాలతో లేదా వ్యతిరేక ఫలితాలతో ఉంటుంది. లేదా ఫలితాలు శూన్యంగా ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి గదా! ఎందుకు అంటే మన తైత్రీయం దానం చెయ్యి, జాగ్రత్త చెయ్యి అని జెప్పింది. ఎట్లా చెయ్యాలి అని మన స్మృతి చెప్పింది. అయితే ఇది కూడా టెక్స్ట్ బుకే. దాన్ని ఎట్లా యాక్చువల్‌గా చెయ్యాలి అని మళ్ళీ మనకు పురాణంలో ఒక కథగా చెప్తారు మన వ్యాసుల వారు, వాల్మీకి మహర్షి. రాజసికమైన దానము ఎట్లా ఉంటుంది? దానివల్ల ఫలితం ఎట్లా ఉంటుంది? ఏమి అని చూపించడం కోసం కర్ణుడు అని ఒకాయనున్నాడు. ఆయన ఆయన పుడుతూనే సహజంగానే కవచాలతో, కుండలాలతో పుట్టాడు. వాటిని ఏదో ఇంద్రుడు అడిగాడు దానంగా ఇమ్మని. ఆయన సరే ఇస్తాను. కానీ నాకేమి అని అడిగితే కొన్ని మన ఇంద్రుడు గూడా ప్రత్యుపకారంగా ఇస్తాడు. అసలు యాక్చువల్‌గా నీకు ఇవన్నీ చర్మాన్ని వలిచినట్టు దీన్ని వలిస్తే, ఆ విధంగా నేను నా కవచాల్ని, కుండలాల్ని దానం చేస్తే మరి నాకు రక్తం ఓడుకుంటూ ఉంటుంది గదా! అంటే, "ఏమి లేదు నీకంతా బాగుంటుంది. రక్తాల గారంగా ఏముండదు. నువ్వు ఇచ్చేసిన తర్వాత బాగవుతావని" చెప్తాడు ఇంద్రుడు. తర్వాత శక్తి అని ఒక ఆయుధాన్ని ఇస్తాడని ఏమన్నా ఉంటుంది. అది అక్కడికొచ్చినప్పుడు మనము ఆ ఘట్టానికొచ్చినప్పుడు భారతంలో చూద్దాం. కానీ ఆ విధంగా చేసే దానాలు రాజసికమైనవి అని ఇట్లా ఎగ్జాంపుల్స్‌తో సహా మనకు పురాణం చెప్తుంది. ఈ 3 ఆ విధంగా లైనప్ అయి ఉంటాయి. వరసగా ఒక క్రమ పద్ధతిలో వేదం చెప్పిన దాన్ని, శృతి చెప్పిన దాన్నే ఇంకా కొంచెం విస్తారంగా స్మృతి చెప్తుంది. స్మృతి చెప్పిన దాన్నే ఇంకా విస్తారంగా కథగా మన పురాణాలు చెప్తాయి. శృతి, స్మృతి, పురాణము ఆ విధంగా ఒకదాని వెనకాల ఒకటి మనకి అదే విషయాన్ని ఇంకా చక్కగా అర్థమయ్యే విధంగా చెప్తూ వస్తాయి. అదే పద్ధతిలో దానం గురించి మన వేదం ఏం చెప్పిందో దాన్నే మన స్మృతి చెప్తూ ఉన్నది. ఈ విషయం గురించి మన పురాణాలు గూడా ఎక్కడెక్కడ దానం గురించి మాట్లాడుతూ ఉంటారో, అక్కడక్కడ మనము మళ్ళీ ఇవన్నీ పెట్టుకొని అర్థం చేసుకుంటూ వెళ్దాము. ఈలోగా పోయిన వారం కూడా మనం దానం గురించి చాలా మాట్లాడుకున్నాము. దానాలు జేయడం గురించి. యాచకుల గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. ఇంక కొంచెం దాన్ని చూసుకొని ఇంక ముందుకు వెళ్దాము. మనకు మరి అక్కడక్కడ యాచకులు కనిపిస్తూనే ఉంటారు గదా! అడుగుతూ ఉంటారు ఏం చెయ్యాలి అంటే, ధన సహాయం గాదు గానీ ఏమైనా పండు అట్లాంటివేమైనా ఉంటే ఇవ్వచ్చు అని అట్లా చెప్పుకుంటూ వెళ్ళాం మనము. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ విధంగా యాచకులుగా వాళ్ళు రోడ్ల మీద అట్లా మనకు కనిపించి అడుగుతూ ఉన్న వాళ్ళ గురించి అప్పుడప్పుడు ఆలోచన చేస్తూనే ఉంటాము. మోస్ట్‌లీ వాళ్ళు అనాథలై ఉంటే అప్పుడేం చెయ్యాలి అన్నప్పుడు, ఆ అనాథలు 2 రకాలుగా ఉంటారు. ఒకళ్ళు పసిపిల్లలు, చిన్న పిల్లలుంటారు. ఇంకెవరి పైనైనా ఆధారపడి ఉండవలసి ఉంటుంది. లేదా పెద్దవాళ్ళుంటారు తల్లిదండ్రులు. ఇంట్లో చూసుకునే వాళ్ళు లేకపోతే మళ్ళీ వాళ్ళు గూడా అనాథాశ్రమాల్లో ఉంటారు. ఈ విధంగా అనాథాశ్రమాల్లో ఎవరైతే చిన్న పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని ఉంటారో, వాళ్లకు ఎప్పుడైనా మన శక్తి మేర
ఇవ్వగలిగినంత వరకు యథోచితంగా దానాలు చెయ్యవచ్చు. అయితే వాటిని అనాథ శరణాలయాల్ని యాక్చువల్‌గా నడిపించవలసిన బాధ్యత రాజ్యాంగానికి ఉంటుంది. గృహస్థిగా నా బాధ్యత ఎంతవరకు అంటే, నా పైన ఆధారపడ్డ నా పిల్లల్ని, నా పైన ఆధారపడ్డ నా పెద్దల్ని చూసుకోవలసి ఉంటుంది. గృహస్థిగా నా పిల్లల్ని అనాథలు చేయగూడదు. నా తల్లిదండ్రులని అనాథలను చేయగూడదు. నా వాళ్ళని నేను చూసుకున్నాను అంటే అనాథ శరణాలయాలతోటి అవసరం ఉండదు. అంతగా కమ్యూనిటీ మీద, సొసైటీ మీద నేను భారాన్ని మోపడం అనేది ఉండదు. అంతవరకు నా పరిమితిలో నేను నా వాళ్ళని చూసుకోవాలి. అది నేను చేయవలసిన దానము. అది కాక అయినా కూడా రకరకాల పరిస్థితుల వల్ల ఏ కారణానికైనా సరే చిన్న పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని అనాథలయ్యారు అంటే వాళ్ళని చూసుకోవలసిన బాధ్యత గవర్నమెంట్‌కుంటుంది. గవర్నమెంట్ అనాథాశ్రమాల్ని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన పరిమితి ఎంతో చూసుకుని మనము ఆ విధంగా ప్రవర్తించవలసి ఉంటుంది. తర్వాత మనము ఈ దానాల గురించి మాట్లాడిన తర్వాత ఇంకొక విషయం గూడా చూస్తూ వెళ్ళాము. ఏదో నదుల్లో, సరస్సుల్లో, తటాకాల్లో అట్లా స్నానాలు చేయాలి గానీ, ఎవరైనా ఇంతకుముందు స్నానం చేసి వదిలేసిపోయిన నీళ్ళలో టబ్స్‌లో వాటిలో చేయడానికి వీల్లేదు. దానివల్ల మనకు ఏమైనా జబ్బులు చేసే అవకాశం ఉంటుందని చూసుకున్నాము. మనము మరి నదులు, తటాకాలు, సరస్సులు అవన్నీ ఉండే చోట్ల నివసించట్లేదంటే ఏం చేయాలి అంటే, మనకెట్లైనా షవర్స్ అట్లా ఉన్నప్పుడు షవర్స్ తోటి చేస్తే ప్రాబ్లమ్ లేదు. బకెట్స్‌లో నీళ్లున్నప్పుడు ఒకళ్ళు వాడుకొని పోయిన తర్వాత మిగిలిన నీళ్ళతోటి మనం చేస్తే మనకే జబ్బులు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అంతవరకు అక్కడి నుంచి మొదలుపెట్టి చెప్తున్నారు. అది గూడా చూసుకుంటొచ్చాం. తర్వాత యమము, నియమాల గురించి చూసాము. యమ నియమాల గురించి ఈ పద్యము చాలా దూరం చెప్పుకున్నాము. మళ్ళీ ఒకసారి చూద్దాము. యమ నియమాలు ఎట్లా ఉంటాయంటే, పతంజలి మహర్షి ఇక్కడ యమాలు అని 30వ సూత్రంలో, నియమాలు అని 32వ సూత్రంలో చెప్తూ మధ్యలో జాతి, దేశ, కాల, సమయ అనవిచ్ఛిన్నమై ఉంటాయి ఇవన్నీ అని చెప్తూ వచ్చారు. ఏ దేశంలో అయినా, ఏ కాలంలో అయినా, ఏ సమయంలో అయినా సరే, ఏ జన్మ అయినా సరే అందరికీ ఒక్కటే రూలు. సార్వభౌమమై ఉంటాయి ఇది. అటువంటి మహావ్రతం అని జెప్పారు. సార్వభౌమము అంటే యూనివర్సల్ అని అర్థం. ఈ రూల్స్ ఆర్ అప్లికబుల్ యూనివర్సలీ. అన్ని చోట్ల అందరికీ, అన్ని కాలాల్లో ఈ రూల్స్ అప్లికబుల్ అయి ఉంటాయి. దీనికి ఎక్సెప్షన్ లేదు అని చెప్తున్నారు. ఏ దేశమైనా, ఏ కాలమైనా, ఏ పరిస్థితైనా, ఏ మనిషికైనా సరే, ఎటువంటి స్థితిలోనైనా అప్లికబుల్ అయి ఉన్నది ఏదైనా సరే దాని పేరు ధర్మం. ధర్మం ఎప్పుడైనా అందరికీ ఒక్కటే అయి ఉండాలి. మనిషి మనిషికి మారిపోయిందంటే అది ధర్మం గాదు అని ధర్మం గురించి గూడా మళ్ళీ చూసుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి అంత ముఖ్యమైనవి ఈ ధర్మాలన్నీ మనం అంత జాగ్రత్తగా పాటించవలసి ఉంటుంది. కాక ఈ 71వ శ్లోకంలో ఒక అందమున్నది. 2 విధాలుగా చూడొచ్చు దీన్ని. ఒకటి జ్ఞానం కలిగిన తర్వాత, ఒకటి జ్ఞానం కలుగుతూ ఉన్న లేదా జ్ఞానం అంతగా లేని పరిస్థితి. ధర్మం ఎప్పుడైనా సరే దేశ, కాల, జాతి, సమయ పరిస్థితుల్లో అనవచ్ఛిన్నంగా ఉంటుంది. అయితే జ్ఞానపరంగా మనము జ్ఞానంలో ఎక్కడ ఉన్నామో దాన్ని బట్టి విషయము మనం గ్రహించవలసి ఉంటుంది. ఇక్కడ ఏవైతే నియమాలున్నాయో వాటిని నిత్యము పాటిస్తూ ఉంటాడు వాడు. నియమాలు అంటే ఏవైతే రిలీజియస్ అబ్జర్వెన్సెస్ అంటామో, లేదా జనరల్‌గా మనం ఏవి అబ్జర్వ్ చేస్తామో అవన్నీ నియమాలు. మనము ఆచారాలుగా పాటించేవి. కట్టుబాట్లుగా మనము వ్యవహరించేవి. యమాలంటే ఏవైతే రూల్స్ ఉంటాయో అవి. అయితే రూల్ వదిలిపెట్టి ఊరికనే నియమాలను మాత్రం నువ్వు ఆచరిస్తూ వస్తే ఉపయోగం లేదు. కాబట్టి చేయవలసిన పని లేదు. ఆ విధంగా చెయ్యకు అని చెప్తున్నారు.
కేవలము నియమాలను మాత్రము భజిస్తే ఉపయోగం లేదు. యమాలను వదిలిపెట్టి అని చెప్తూ ఉన్నారు. ఇది జ్ఞానం ఇంకా కలగలేదు. లేదా జ్ఞానంలో కొంచెం కొంచెంగా ముందుకు వెళ్తూ ఉన్న వాళ్ళ కోసము. దీన్నిప్పుడు జ్ఞానంలో పూర్తిగా నిలబడ్డ వాళ్ళ గురించి వాళ్ళ పరంగా చూసుకుందాము. ఎవరైతే జ్ఞానంలో పురోగతి సాధిస్తారో, వాళ్ళు స్థితదీహి స్థితిలో ఉన్నారో, అటువంటి వాళ్ళు ఆటోమేటిక్‌గా యమాలను పాటిస్తూ ఉంటారు ఎప్పుడు. యమాలంటే ఏవి? అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అని ఏవేవున్నాయో వీటిని వాళ్ళు ఆటోమేటిక్‌గా ఫాలో అవుతుంటారు. ఎందుకంటే జ్ఞానంతో ఉన్నవాళ్ళు తప్పకుండా చేస్తారివి. ఇవి చేస్తూ ఉన్న సమయంలో వాళ్ళకి ఇంకా కర్మలు జారిపోతాయి. కాబట్టి శుచిగా ఉన్నారా? 3 సార్లు స్నానం చేశారా? సంతోషంగా అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నారా? తపస్సు యాక్చువల్‌గా జపాలు, హోమాలు అట్లాంటివి చేస్తున్నారా? స్వాధ్యాయం చేసుకుంటున్నారా? పుస్తకాలు మళ్ళీ మనలాగా కూర్చొని చదువుకుంటున్నారా? దేవుడికి పూజలు, నమస్కారాలు చేస్తున్నారంటే చేయకపోవచ్చు. ఇవన్నీ బయటబడి కనిపించేవి. ఇవన్నీ వాళ్ళు చేయవలసిన అవసరం కూడా లేదు. ఎవరైతే జ్ఞానంతో ఉంటారో, ఎవరైతే నిజంగా ఈ యమాలను పాటిస్తుంటారో, ఆ యమాలను సతతం సేవించే వాళ్ళు నియమాలను పాటించవలసిన అవసరం గూడా లేదు. వాళ్ళు బుధులు, జ్ఞానులు. అయితే ఇంకా ఆ స్థితికి రాని వాళ్ళు యమాలను వదిలిపెట్టి నియమాలను మాత్రం సేవిస్తే ఉపయోగం లేదు. ఇక్కడి నుంచి మొదలుపెట్టాలని చెప్తున్నారు. అంతవరకు మనము పోయిన వారం చూసుకున్నాము. ఇంక అక్కడి నుంచి కొన్ని కొత్త శ్లోకాలకు అర్థాలు చూసుకుంటూ వెళ్దాము. దాన ధర్మం. దానమన్నది చాలా ముఖ్యమైన, ప్రధానమైన ధర్మం. కాబట్టి ఈ ధర్మం గురించి అదే పనిగా చెప్తుంటారు మనకు. ఎందుకు అంటే, ఇది ఎంత ముఖ్యమో దాని గురించి అంతగా అవగాహన తక్కువగా ఉంటుంది మనకి. దానమేంటో, ఎవరికివ్వాలో, ఏ సమయంలో ఏంటో సరిగ్గా తెలియనే తెలీదు దీని గురించి. కానీ అందరూ దాని గురించి మాట్లాడతారు. అందరూ చేస్తున్నాం అనుకుంటారు. కాబట్టి ఆ ధర్మము ఎట్లా ఆచరించాలి అని అదే పనిగా చెప్తుంటారు మనకు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము. దాన ధర్మం. దాన్ని నిషేవేత నిత్యం ఐష్టిక పౌర్తికం పరితుష్టేన భావేన పాత్రం ఆసాద్య శక్తితః పాత్రత అవసరము. మనము దేశ కాల పాత్రత చూసుకునే దానం చేయవలసి ఉంటుంది. అప్పుడే అది సాత్విక దానము. దానివల్లే మనకు ఫలితము. అయితే దేశకాల పరిస్థితులు చూసుకోకుండా చెయ్యరాదు కాబట్టి. ఒకటేంటంటే పాత్రం ఆసాధ్య. పాత్రుడికే దానం చేయాలి. అపాత్రుడికి దానం చెయ్యరాదు. పాత్రత ఎవరికున్నది దానం చేయడానికి అని మనము మళ్ళీ ఏ వర్ణంలో ఉన్నవాళ్ళు, ఏ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు దానాన్ని పరిగ్రహించడానికి అర్హులో, యోగ్యత కలిగిన వాళ్ళు అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. కాక మళ్ళీ ఇంకా సింపుల్‌గా చూసుకోవాలి అంటే, మన పైన ఆధారపడి ఉన్న వాళ్ళెవరున్నారో, మనింట్లో మన పిల్లలు, వాళ్ళు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉంటారు. మన పెద్దలు, వాళ్ళు వానప్రస్థంలో ఉంటారు. తర్వాత ఇంటికొచ్చే వాళ్ళుంటారు. ఇంటి చుట్టూ ఎవరైనా మనల్ని ఆశ్రయించి ఉన్నవాళ్ళుంటారు. కాక ఏవైనా భూతాలుంటాయి. ప్రాణులు మన చుట్టూ పిల్లులు, కుక్కలు అటువంటివి. ఇవన్నీ పాత్రత కలిగి ఉన్నాయి. మన పైన ఆధారపడి ఉంటాయి. అవి తెలుసుకుని చెయ్యాలి. అటువంటి పాత్రత కలిగిన వాళ్లకు ఎట్లా ఇవ్వాలి అంటే శక్తితః శక్తి కొలది ఇవ్వాలి. శక్తికి మించి ఇవ్వడము, మనకంత శక్తి ఉన్నా గూడా ఇవ్వబుద్ధి గాక తగ్గించడము రెండూ చెయ్యరాదు. మన శక్తి మేరకు మనము దానం చెయ్యవలసి ఉంటుంది. కాక మూడో లక్షణము పరితుష్టైన భావేన సంతోషంగా ఇవ్వాలి. ఇక్కడ అందుకే భగవంతుడు రాజసికమైన దానాలు చేసేవాళ్ళు ఎట్లా చేస్తారని చెప్పుకుంటూ, వాడసలే ఫలాన్ని కోరుకుని చేస్తాడు ప్రత్యుపకారం. ప్రత్యుపకారం అంటే, నేను నీకిస్తాను, నువ్వు నాకేమిస్తావు అని బార్గెయినింగ్ చేయడము ప్రత్యుపకారము. ఫలాన్ని కోరుకుని చేయడము అంటే, నేను నీకిస్తాను, నువ్వు నాకేమి ఇయ్యలేవు గానీ,
నేను నీకిచ్చినందుకు నాకు పుణ్యమొస్తుంది, నాకింకేమైనా వేరే జరుగుతుంది అని ఆశపడడము. ప్రత్యుపకారం అంటే మనం ఎవరికి దానం జేస్తున్నామో వాళ్ళు మళ్ళీ మనకేదైనా ప్రదానం జేయడం. ఫలాన్ని కోరుకొని చేయడం అంటే మనం ఎవరికైనా దానం జేస్తే మనకింకెక్కడి నుంచైనా ఏమైనా రావడం. ఇవన్నీ చూసి చేసేవాడు రాజసికమైన దానం జేసేవాడు. దాని పేరు రాజసికమైన దానం. కాక పరిక్లిష్టంచ దియ్యని పరిక్లిష్టం వాడు చాలా కష్టపడుతూ, బాధపడుతూ ఇస్తాడు విసుక్కుంటూ. ఇంక తప్పదు కదా అనుకోని ఇస్తాడు. అటువంటి దానము రాజసికమైన దానమని భగవంతుడు భగవద్గీతలో ఏది జెప్పారో, మళ్ళీ అదే మనకు మనుస్మృతిలో కూడా ఉంటుంది. అట్లా గాకుండా పరితుష్టేన భావేన సంతోషంగా ఇవ్వాలి. బాధపడుతూ దానం చెయ్యరాదు. అందుకే ఇక్కడ ఇదే విషయాన్ని పరితుష్టేన భావేన అని చెప్పింది దాతవ్యం అని చెయ్యి నువ్వో అని చెప్పారు. మళ్ళీ మన తైత్రీయంలో శ్రద్ధగా ఇవ్వు అని జెప్పారు. కాబట్టి పరితుష్టి ఉండాలి. సంతోషం ఉండాలి ఇస్తున్నప్పుడు. ఇయ్యదలుచుకున్నప్పుడు ఇవ్వాలి. ఇంక దానికి అన్ని కండిషన్స్ అన్నీ పెట్టుకోగూడదు. నేను దానం జేస్తూ ఉంటే నాకింత కష్టం గలుగుతుంది. నేను చాలా త్యాగం జేస్తూ నాకెంత నష్టమైనా గూడా, ఎంత బాధనిపించినా గూడా ఇస్తున్నాను అని ఇన్ని ఉన్నాయి అంటే చెయ్యకింక ఆ దానం. ఊరుకో. నువ్వు దానం చేస్తున్నాను అంటే సంతోషంగా చెయ్యి. నీకున్నంతలో చెయ్యి. నువ్వు బాధపడుతూ, నువ్వు నష్టపోతూ చెయ్యకు. కాక దానం చేస్తే నాకేమొస్తుందని ఆలోచించి చెయ్యకు. ఏమి రానవసరం లేదు. నీకున్నదాన్ని పంచుకోవడం. దానం అంటే అర్థం ప్రదానం చేయడం. నీకున్నదాన్ని పంచుకోవడం ఎవరికైనా అవసరమైన వాళ్ళకు, పాత్రత ఉన్న వాళ్ళకు. ఈ విధంగా నువ్వు తెలుసుకుని చేయవలసి ఉంటుంది దానము. సంతోషంగా చెయ్యడము, ఉన్నంతలో చేయడము ఇవే గాక, నాకేమొస్తుందని ఆలోచన లేకుండా చేయడం ఇంతవరకే గాక, దానం చేసిన వస్తువేదున్నదో, ఆ వస్తువుతో పాటే దాని గురించి నీ మనసులో ఆలోచనని, ఇది నాది అన్న భావనను కూడా వదిలిపెట్టేయాలి. మనసులో మాత్రం దాన్నట్లనే పట్టుకునే ఉంటావు. చేయితో మాత్రం ఆ వస్తువుని ఇస్తావు అంటే అది మళ్ళీ దానం గాదు. అది సగం దానం అది. కొంచెం కొంచెంగా ఇచ్చినట్టు. ఎవరికైనా నీ దగ్గర ఉన్నది, మీ ఇంట్లో ఉన్నది ఏదో ఒక కప్పో, గ్లాసో, పెన్నో ఏదైనా ఇచ్చావనుకో, ఇచ్చిన తర్వాత మధ్య మధ్యలో ఎళ్లి "అది బాగుందా అండి? నువ్వు వాడుతున్నావా అండి?" అని అడగవలసిన అవసరం లేదు. దాన్ని కడిగావా? దాన్ని తుడిచిపెట్టావా? దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నావా అని. ఇచ్చేసావంటే దాని మీద సర్వ హక్కులు వదిలిపెట్టేయి ఇంకా. ఇచ్చేసిన తర్వాత దాని గురించి ఇంక నువ్వు ఆలోచించవలసిన పని లేదింక. అది నీది కాదు అని ఉండాలి మనసులో. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అది నాదే నేనిచ్చాను అని మనసులో ఆలోచన ఉంటే అది దానం గాదింక. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుని సంతోషంగా పరితుష్టేన భావేన దానం జెయి. చేసిన తర్వాత ఇంకొకటి కూడా ఉన్నది. ఏ విధంగా ఎన్ని రకాల దానాలుంటాయి అని చూపిస్తున్నారిక్కడ. దానాలు మనం ఇప్పటిదాకా చెప్పుకుంటూ వస్తున్నాం. ఎవరు పాత్రులు ఏమి కదా అని. కాక నిత్యము చేయవలసిన దానాల్లో ఇష్టాలుంటాయి, పూర్తులుంటాయి. ఐష్టికము, పౌర్తికము అనుంటాయి. ఇష్టాపూర్తులు అని పిలుస్తారు. ఇష్టాపూర్తులు అంటే ఏమి? నేను ఇష్టంగా నా కోసం ఏదైనా చేస్తే అది ఇష్టము. నేను చేసుకునే పూజలు అటువంటివన్నీ ఇష్టాలు. కాక పూర్తులు అంటే పక్కన వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే దాన్ని పూరించడం కోసం నేనేదైనా చేస్తే అది పూర్తి. ఇప్పుడు నా కోసం నేను చేసుకునేదేదుందో పూజలు అట్లాంటివుంటాయి గదా! నా మనశ్శాంతి కోసమో, నాకు మంచి జరగాలనో ఏదైనా నేను చేసేవి అట్లాంటివేమైనా ఉంటే అవి ఇష్టులు. ఆ ఇష్టి సమయంలో నేను పూజలవి చేసుకుంటున్నప్పుడు అట్లాంటి టైంలో ఎవరికైనా నేను అన్నదానం చేశాను, వస్త్రదానం చేశాను అట్లాంటివేమైనా చేస్తే అది ఇష్టి. ఆ దానం జేసినప్పుడు గూడా నేను ఈ దానం జేస్తున్నాను మళ్ళీ వాడు పూజలో ఏమైనా జేసుకుంటే నాకేమైనా ఇస్తాడేమో ఇటువంటివన్నీ ఆలోచించకుండా నువ్వేదో ఇష్టి కోసం చేసుకున్నావు. ఆ ఇష్టి చేస్తున్న సమయంలో దానాలు భూరి దక్షిణలతో ఇవ్వాల్సొస్తుందంటే ఇవ్వు మరి. ఇచ్చి సంతోషంగా ఊరుకో. కాక పూర్తులుంటాయి. ఏదైనా పూర్తి అంటే కమ్యూనిటీ గురించి, సొసైటీ గురించి నువ్వు ఏ సమాజంలో, సంఘంలో ఉన్నావో వాళ్ళందరి కోసం నువ్వు ఏదైనా చేయదలుచుకుంటే వాలంటీరింగ్ వర్క్ ఏదైనా సరే, అందరి కోసం నువ్వు ఏదైనా ఒక పెళ్ళిళ్ళు చేసుకోవడం. నీ దగ్గర కొన్ని డబ్బులున్నాయనుకో, అందరి కోసం ఒక పెద్ద మ్యారేజ్ హాల్ తయారు చేశావనుకో, మళ్ళీ దానికి నువ్వు
డబ్బులన్నీ వసూలు చేసుకుంటూ అవన్నీ గాదు మళ్ళీ. నువ్వు దానం జేస్తున్నప్పుడు ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ కట్టించి నువ్వు కమ్యూనిటీకి ఇచ్చేసావనుకో, ఎవరైనా సరే అక్కడ ఆహ్, అది ఓపెన్‌గా ఉంటే అది అవైలబుల్‌గా ఉంటే ఎవరైనా అందులో పెళ్లి చేసుకోవచ్చని ముందే చెప్పుకొని పలానా రోజు పెళ్ళుందనో, ఏదో అవసరం ఉందనో వాడుకోండి పర్వాలేదని అట్లా చేసావనుకో అటువంటివన్నీ పూర్తి. ఏవైతే మన కమ్యూనిటీలో ఉన్న నీడ్‌ని ఒక రిక్వైర్మెంట్‌ని అవసరాన్ని పూరించడము పూర్తి. నీకోసం నువ్వు చేసుకునేదంతా ఇష్టము. అట్లాంటి ఇష్టాపూర్తులు ఉన్న సమయంలో నువ్వు దానమన్న ధర్మం చేయవలసి ఉంటుంది. అప్పుడు పరితుష్టితో సంతోషంగా చెయ్యి. పాత్రులా కాదా అని చూసి చెయ్యి. నీ శక్తి కొలది చెయ్యి. నువ్వు మా అమ్మగారి పేరు మీద కళ్యాణ మంటపాన్ని కట్టిస్తున్నానండి మన కమ్యూనిటీ కోసము అని చెప్తావు. ఇంక నీ సొంత ఇల్లు అమ్ముకొని నువ్వు చాలా అప్పులు చేసి అవన్నీ కష్టపడి చేయవలసిన పని లేదు. నీకొకవేళ అంత శక్తి ఉంటే చెయ్యి లేకపోతే ఊరుకో. అక్కర్లేనివన్నీ తలకు మించినవన్నీ చెయ్యడానికి వీల్లేదు అని చెప్తున్నారు. అయితే చేయగలిగి ఉండి గూడా చేయకుండా కూర్చోకు. మళ్ళీ అది గూడా అధర్మం. నీ కోసం నువ్వు చూసుకొని కూర్చున్నావంటే. అసలు ఇన్ని రకాల దానాలు ఎవరికి చెయ్యొచ్చు? ఎటువంటి పరిస్థితుల్లో? ఏ విధంగా? అని కొన్ని వారాలుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం గదా! ఇప్పుడు దానాలన్నింటిలోకి ముఖ్యమైన దానం గురించి చూసుకుందాము. సర్వేషాం ఏవ దానానాం బ్రహ్మదానం విశిష్యతే. వారి అన్న, గో, మహి, వాసః, తిల, కాంచన, సర్పిషాం. నువ్వు ఏవైనా చెయ్యి దానాలు. నువ్వు వారి నీళ్ళు దానం చెయ్యి. చలివేంద్రాలు కట్టించి నువ్వు ఆ దారిలో పోతున్న వాళ్ళందరికీ మంచి నీళ్ళు, వాటర్ బాటిల్స్ అన్నీ నువ్వు దానం చేశావనుకో, అదప్పుడు పూర్తి కిందికొస్తుంది. ఇష్టాపూర్తుల్లో పూర్తి. ఎందుకు అంటే అక్కడొక అవసరం ఉన్నది. అటునుంచి వెళ్ళే వాళ్ళకి మంచినీళ్ళు అవసరమైతాయి అనుకోని నువ్వు అక్కడ ఏదైనా ఒక షెడ్‌లాగా ఏదైనా ఒక ప్లేస్ ఒక టెంట్ ఏర్పాటు చేసి అందులో అక్కడి నుంచి వెళ్తున్న వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చావనుకో, అది పూర్తి. దాని పేరు వారి. నీటి దానము, జలదానం. తర్వాత అన్నము, అన్నదానాలు, గోదానాలు, మహి భూమి దానాలు, వాసః వస్త్రదానాలు, తిలలు నువ్వుల దానాలు, కాంచనము బంగారపు దానము, సర్పి నేతులు ఇవన్నీ దానాలు చేయొచ్చు. దానిదేముంది ఒక్కొక్కసారి ఇష్టులు ఏవైనా నువ్వు చేసినప్పుడు ఏదో పుత్రకామేష్టి అని మనకు బాగా ఫేమస్ కాబట్టి ఇష్టి అని గుర్తుండడానికి చెప్తున్నాను. అట్లా ఏదైనా నువ్వేదైనా ఇష్టంగా నీ కోసం ఒక కోరిక తీరడం కోసం ఏదైనా పూజలు అట్లాంటివి చేస్తూ ఉన్నప్పుడు దానాలన్నీ చేస్తావు గదా! అటువంటప్పుడు మనకు బాగా ఎక్కువగా తెలిసింది మన పెద్దలెవరైనా మరణించినప్పుడు వాళ్ళకి అంత్యక్రియలు చేస్తూ ఉన్న సమయంలో చాలా దానాలు చేయవలసి వస్తుంది. నువ్వుల దానాలు, నేతులు, భూములు, బంగారం అవన్నీ. ఏవైనా సరే శ్రద్ధగా ఏది మనము చేస్తూ ఉన్నా సరే, ఆ శ్రాద్ధం సమయంలో శ్రాద్ధం అంటే తద్దినాలు పెడుతున్న సమయం అని మాత్రమే గాదు. శ్రాద్ధం అంటే శ్రద్ధగా ఏదైనా ఇష్టి చేసుకుంటున్న సమయంలో దానాలు చేయవలసి వస్తున్నప్పుడు ఇట్లానే నీళ్ళో, అన్నమో, గోవులో, భూమో, బంగారమో, వస్త్రాలో, ఏదో నేతిలో, నువ్వులో ఏవైనా ఇస్తూ ఉంటాం గదా! ఏవైనా సరే ఈ దానాలు నువ్వు ఎప్పుడైనా దానం జేసుకో. ఆ చేస్తూ ఉన్న సమయంలో శ్రద్ధగా చెయ్యి, సంతోషంగా చెయ్యి, పాత్రులా కాదా అని చూసి చెయ్యి, దేశ కాలాలు చూస్తూ చెయ్యి, ఇవన్నీ చెయ్యి. ఏమొస్తుందని ఆశపడకుండా చెయ్యి. అయితే కానీ నువ్వు ఏమైనా చేసుకో. సర్వేషాం దానానాం అన్ని రకాల దానాల్లోకి మాత్రము బ్రహ్మదానం విశిష్యతే ఇది మాత్రం మర్చిపోవడానికి వీల్లేదు. విద్యా దానము అన్ని దానాల్లోకి విశేషమైన దానము. బ్రహ్మ అంటే ఇక్కడ వేదం. వేదం అంటే విద్య. విద్యా దానము మాత్రము అన్ని దానాల్లోకి విశేషము. అది చాలా ముఖ్యము. అందుకనే మళ్ళీ మనకు ఈ విషయం ఎందుకు మనకు స్మృతి చెప్తుంది అంటే, శృతిలో ఉన్నది కాబట్టి. శృతి ఏం చెప్తుంది? "నువ్వు ఏమైనా జేసుకో. నువ్వు ఏ పని చేసినా సరే మాత్రము ఎప్పుడు స్వాధ్యాయం మరిచిపోరాదో. అందులో నీకు ప్రమాదం ఉండడానికి వీల్లేదు." స్వాధ్యాయం అంటే స్వాధ్యాయం ప్లస్ ప్రవచనం. చదువుకోవడం, చదువు చెప్పడం.
ఈ విద్యా దానాన్ని మించిన దానం వేరేది లేదు. నువ్వు ఏవైనా చేసుకో. ఇది వదిలిపెట్టి మిగిలినవి చేస్తే పని చెయ్యవు. నువ్వు మిగిలిన దానాలు నీ దగ్గర ఉంటే, నీకంత శక్తి ఉంటే శక్తి కొలది తప్పకుండా చెయ్యి. చాలా మంచిది. నువ్వు ఏది చేసినా సరే, స్వాధ్యాయం, ప్రవచనం మాత్రం మానడానికి వీల్లేదు అని మన శృతి ఏం చెప్పిందో, దాన్నే మళ్ళా మన స్మృతి రకరకాలుగా చెప్తుంది. స్వాధ్యాయం అని ఎన్ని చోట్ల చెప్తుందో, అసలు దానం అని ఎన్ని చోట్ల చెప్తుందో మనకు మన స్మృతి, మనుస్మృతి. అందులో మళ్ళీ ఇదే విషయం చెప్తూ వస్తూ ఉంటుంది. బ్రహ్మదానం, విద్యాదానం అన్నింటికన్నా విశేషం. సర్వేషాం ఏవ దానానాం విద్యాదానం బ్రహ్మదానం విశిష్యతే అని తెలుసుకుని చేయవలసి ఉంటుంది. ఇంతకెందుకు చేయవలసొస్తుంది ఇవన్నీ చూసుకుని, ఈ ధర్మాలన్నీ ఎందుకు పాటించవలసి ఉంటుంది అంటే చూసుకుందాము. ఏ విధంగా చెయ్యాలి అసలు? ఎందుకు చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? ఈ రకరకాల ధర్మాలు ఎందుకు ఆచరించాలి? ఏ విధంగా ఆచరించాలి అని చెప్తూ ఉన్నది ఇక్కడ మనకు మనుస్మృతి. ధర్మం శనైః సంచినుయాత్ వల్మీకమివ పుత్తికాః పరలోక సహాయార్థం సర్వభూతాని అపీడయన్. ఈ విధంగా నువ్వు ధర్మాన్ని శనైః నెమ్మది నెమ్మదిగా సంచినుయాత్ సంపాదించుకుంటూ వెళ్ళాలి. చాలా ధర్మాలు చెప్పారు గదా! ఇంకా చెప్తారు. బోలెడు ధర్మాలు చెప్తారు. మనము బ్రహ్మచర్యంలో మన ధర్మాలు చూసుకున్నాము. ఇప్పుడు గృహస్థాశ్రమంలో చూసుకుంటున్నాము. తర్వాత వానప్రస్థంలో చూస్తాము. సన్యాసంలో చూస్తాము. అన్ని విధాలుగా అన్ని రకాల ధర్మాలు చూస్తూ వస్తాము. ఆ ధర్మాలను మనం ఎట్లా పాటించాలి అంటే, మనము పాటిస్తున్న ఒక్కొక్క ధర్మము ఒక్కొక్క ఇటుకలాగా మనము పేరుస్తూ దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఏదో మన చెదపురుగున్నదనుకోండి పుత్తిక. పుత్తిక అంటే చెదపురుగు. అది ఒక్కొక్క ఇసుక రేణువును, మట్టి కణాన్ని పట్టుకొనొచ్చి వల్మీకాన్ని ఎట్లా కట్టుకుంటుందో, ఏదో చీమల పుట్టని ఎట్లా కట్టుకుంటుందో, అట్లా మనం గూడా ఒక్కొక్క ధర్మాన్ని తెలుసుకుని జ్ఞానంతో ఆచరిస్తూ, మన ధర్మాన్ని అట్లా కట్టుకుంటూ వెళ్ళాలి. మన ధర్మమన్న సౌధాన్ని అట్లా కట్టుకుంటూ వెళ్ళాలి మనము. ఎందుకు? ఎందుకట్లా చెయ్యాలి అంటే, పరలోక సహాయార్థం. మనకు పరలోకం కావాలి అంటే దానికి సహాయంగా ఉండేది మన ధర్మమే. మన ధర్మమే మనతోటి ఉంటుంది, మనతోటి వస్తుంది. ఆ ధర్మాన్ని సంపాదించుకుంటూ ఉన్న సమయంలో నెమ్మదిగా నీ ధర్మాన్ని నువ్వు సంపాదించుకుంటూ ఉండు అంటే, ఏదో ఒక పుత్తిక ఒక్కొక్క మట్టి కణాన్ని తెచ్చి అదెట్లా కట్టుకుంటుందో అట్లా నువ్వు కట్టుకో అంటే, ఇతరులని హింసిస్తూ చేయడానికి వీల్లేదు మళ్ళీ. అన్ని ధర్మాల్లోకి అతి ముఖ్యమైన ధర్మము అహింస. అక్కడి నుంచే మొదలుపెట్టాలి. మన పతంజలి చెప్పినా, ఎవరు చెప్పినా సరే. అహింస పరమో ధర్మః. ఇంక దీన్ని మించి ఇంక ఇదొక్కటి చెడిపోయిందంటే అన్నీ చెడిపోతాయి. కాబట్టి సర్వభూతాన్ని అపీడయన్. ఎవ్వరిని బాధ పెట్టకుండా, నీ చుట్టూ ఉన్న చెదపురుగులైనా సరే, చీమలైనా సరే, నీ చుట్టూ ఉన్న మనుషులైనా సరే, నీళ్ళైనా, నిప్పులైనా సరే, నీ చుట్టూ ఉన్న భూమైనా సరే, నీ చుట్టూ ఉన్న గాలి, నీ చుట్టూ ఉన్న మనుషులు, వీళ్ళందరితో పాటు నిన్ను నువ్వు కూడా బాధ పెట్టుకోకుండా అపీడయన్. హింస లేకుండా, శాంతిగా, సహనంగా, నీకోసము, ఇహానికి, పరానికి నీతో ఉండి నిన్ను తీసుకుని వెళ్ళే ధర్మాన్ని నువ్వు నెమ్మదిగా ఉట్టకట్టుకున్నట్టు కట్టుకోవలసి ఉంటుంది. మనందరము వాల్మీకులము అవ్వవలసి ఉంటుంది. వాల్మీకమన్నది ఎంత అందమైన మాటంటే, ఏదో వాల్మీకము అంటే చీమల పుట్టలో నుంచి బయటకొచ్చాడు కాబట్టి ఆయన వాల్మీకి మహర్షి అని పిలుస్తారు అని కథగా చెప్తూ ఉన్న దాంట్లో ఎంత తాత్పర్యం ఉన్నదో అసలు వాల్మీకి అంటే అర్థం చూసుకోవాలి మనము. దానికి ఒక వ్యుత్పత్తి గూడా ఉన్నది. ఒకటి అందమైన వ్యుత్పత్తి చూసి పెట్టుకున్నాను. వల్మీకం అంటే వాల్మీకి అన్నదానికి అర్థము, వలంతే గచ్చంతి ఏనం. జ్ఞానార్థులెవరున్నారో, జ్ఞానప్రాప్త్యర్థం, జ్ఞానాన్ని పొందడం కోసము ఈయన దగ్గరికి వలంతే అందరూ వస్తారు అని దానికి అర్థము. అందుకనే ఆయన పేరు వాల్మీకి. ఆయన
పాముల పుట్టలో నుంచో, చీమల పుట్టలో నుంచో బయటకొచ్చాడు కాబట్టి ఆయన వాల్మీకి అని చెప్తారు కథగా సరే గాని, అసలు వల్మీకము వాల్మీకి అంటే వలంతె గచ్చంతి అని అందరూ ఆయన దగ్గరికెళ్తారు అని. ఆ విధంగా అందరూ నీ దగ్గరికొచ్చే విధంగా, నువ్వు ధర్మాత్ముడివై నిలబడితే అందరూ నీ దగ్గరికొచ్చే విధంగా నువ్వుండాలి. అందరికి ఆధారమే ధర్మం అంటేనే అర్థం ఆధారమై ఉండడము. అందరికీ నువ్వు ఆధారమై ఉండాలి. ఆ విధంగా నిన్ను నువ్వు నిలబెట్టుకోవాలి. ఒక్కొక్క ధర్మాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా జ్ఞానంతో ఆచరిస్తూ, అందరికీ ఆధారమై నిన్ను ఉంచుకుని, నీ చుట్టూ మిగిలిన వాళ్ళు ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించే విధంగా నువ్వు నిలబడి ఉండాలి. రామచంద్రమూర్తి ఆయన ధర్మాన్ని ఆయన ఒక్కళ్ళు పాటిస్తూ ఉంటే, ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరి ధర్మాన్ని వాళ్ళు తప్పిపోకుండా పాటించుకోగలరు. ఆ విధంగా నిన్ను నువ్వు మలుచుకోవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు మన మనువు గారు. దీంతో ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. మళ్ళీ ఇక్కడి నుంచి ఎందుకు అవసరం మనకి ధర్మము? ఎందుకు దీన్నిట్లా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క ధర్మాన్ని మనము ఏదో పుత్తిక వల్మీకాన్ని కట్టుకున్నట్టు ఎందుకు మనం కట్టుకుంటూ వెళ్ళాలి ఏమి అని ఇంకా చెప్తూ వస్తారు. దాన్ని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.